గుంటూరు ఛానల్ పొడిగింపు ఆధునీకరణ అనేది ఆ ప్రాంత వాసుల 50 ఏళ్లకు పైగా ఉన్న కళ. ప్రస్తుతం దానిలో కొంత మేర అయితే ఆ కళ నెరవేరే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగా పనులు కూడా జరుగుతున్నాయి. అయితే మొదటి నుంచి అక్కడ రైతాంగం చేస్తున్న డిమాండ్ మేరకు అంటే ప్రధానంగా ఏదైతే గుంటూరు ఛానల్ ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి ప్రారంభమయ్యే కాలువ పరుచూరు వరకు పొడిగించాలి అనేది కూడా రైతుల డిమాండ్. అయితే ప్రస్తుతం పెదనందిపాడు వరకు కూడా పనులు జరుగుతున్నాయి. రైతులు మొత్తం కూడా పెదనందిపాడు వరకు మాత్రము ఆ ఏదైతే పొడిగురుస్తున్న కాలువను పర్చూరు వరకు కూడా తీసుకువెళ్ళాలి అనేది ఒక డిమాండ్. ఆ డిమాండ్కి అనుగుణంగా మరలా రైతుల నుంచి కూడా ఉద్యమాలు ఊపందుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఏంటి గుంటూరు ఛానల్, దీని పొడిగింపు ఆధునీకరణ వల్ల ఏ ప్రాంతానికి ఉపయోగం, అక్కడ రైతాంగం ఎందుకు ఇన్నేళ్లుగా పోరాటం చేస్తున్నారనేది ఇప్పుడు మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. అంటే ముఖ్యంగా ప్రకాశం బ్యారేజ్ అదేవిధంగా నాగార్జున సాగర్ మధ్యనున్న ప్రాంతమే పెదనందిపాడు ప్రాంతం. స్వతంత్ర సమరంలో చాలా పెద్ద ఎత్తున కూడా పాల్గొన్న ఈ ప్రాంత ప్రజలు స్వతంత్రానికి ముందు నుంచే కూడా ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి ఏదైతే ఒక కాలువను తవ్వి తమ ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలని కూడా డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. 1930లోనే ఈ డిమాండ్ ఉంది. అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత 1950 ప్రాంతంలో రెండో పంచవర్ష ప్రణాళికలో భాగంగా గుంటూరు ఛానల్ అంటే దీనికి పెదనందిపాడు హై లెవెల్ కెనాల్ అని ఒక పేరు పెట్టి ప్రకాశం బ్యారేజ్ నుంచి కూడా ఈ ప్రాంతాన్ని మొత్తానికి పెదనందిపాడు పర్చూరు ప్రాంతం మొత్తానికి కూడా రైతాంగానికి సాగునీరు ఇవ్వాలని ఒక డిమాండ్ అయితే తెర మీదకి తీసుకొచ్చిన నేపథ్యం అయితే ఉంది. అయితే రెండో పంచవర్ష ప్రణాళికలో నిధులు కేటాయించినప్పటికీ కూడా వాటన్నిటిని కూడా సకాలంలో తీసుకురాలేకపోవడంతో కాలువ పనులు కూడా మొదలు కాలేదు. కానీ 1960లో మరొకసారి ఇక్కడ రైతాంగం పోరాటం చేయడంతోనే గుంటూరు ఛానల్ పేరుతో ప్రకాశం బ్యారేజ్ వద్ద నుంచి 47 కిలోమీటర్ వరకు అంటే గారపాడు వరకు మనకి ప్రతిపాడు మండలంలో వస్తుంది. అక్కడ వరకు కూడా ఈ కాలువను అయితే తవ్వడం జరిగింది. ఈ కాలువ ద్వారా మంగళగిరి మున్సిపాలిటీతో పాటు అప్పుడున్న గుంటూరు మున్సిపాలిటీ కూడా తాగునీరు అందించేవాళ్ళు. అదేవిధంగా వేల ఎకరాలకి సాగునీరు కూడా వచ్చింది. అయితే పెదనందిపాడు ప్రాంతం వాసులు మొదటి నుంచి కోరుకుంటున్న విధంగా తమ ప్రాంతానికి సాగునీరు తాగునీరు అందివ్వాలి అంటే గారపాడు నుంచి పెదనందిపాడు వరకు అంటే 47వ కిలోమీటర్ నుంచి 74వ కిలోమీటర్ వరకు కూడా ఈ కాలువని పూర్తి చేయాల్సి ఉండగా మధ్యలోనే ఆగిపోయిన నేపథ్యంలో రైతాంగం చాలా పెద్ద ఎత్తున తర్వాత కాలంలో కూడా ఉద్యమించిన నేపథ్యాన్ని అయితే మనం చూసాం. అదేవిధంగా ముఖ్యంగా పెదనందిపాడు ప్రతిపాడు పరుచూరు ప్రాంతంలోని అనేక గ్రామాల ప్రజలంతా కూడా తమకు సాగునీరు అదేవిధంగా తాగునీరు కావాలి అంటే మాత్రం ఈ కాలువను పొడిగించాలి, అదేవిధంగా ఆధునీకరణ చేయాలి అనేది కూడా ఒక డిమాండ్తో గత 10 ఏళ్లుగా కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతిసారి ఎన్నికలు వచ్చినప్పుడు ఆధునీకరణకి అదేవిధంగా పొడిగింపుకి నిధులు కేటాయించడం, వాటిని విడుదల చేయకపోవడం, పనులు మొదలు కాకపోవడం జరుగుతున్నాయి. ప్రభుత్వాలు మారినా కానీ ఆ ప్రాంత ప్రజల డిమాండ్ మాత్రం నెరవేరలేకపోయింది. మరొక వైపు ఏదైతే మనకి ప్రకాశం బ్యారేజ్ నుంచి పెద్ద ఎత్తున వస్తున్న కాలువ నీళ్లు అంటే దాదాపుగా 600 క్యూసెక్కుల నీళ్లు సామర్థ్యం ఉండే విధంగా కాలువ తవ్వడం జరిగింది. కానీ దాన్ని 750 క్యూసెక్కులకి పెంచినట్లయితేనే పూర్తి స్థాయిలో కాలువ పొడిగింపు చేసిన తర్వాత నీళ్లు అందే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆధునీకరణ చేయాలని కూడా ఈ ప్రాంతవాసులు డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద కనుక చూసినట్టయితే గత ప్రభుత్వంలో అంటే 2014-19 మధ్యనే 274 కోట్ల రూపాయలతో పొడిగింపు పనులకు అవసరమైన నిధులను అయితే విడుదల చేస్తూ ఒక పరిపాలనా ఉత్తర్వు అయితే విడుదల చేశారు. కానీ తర్వాత ప్రభుత్వం మారడంతో ఈ ఉత్తర్వు ఏది కూడా అమలు కాలేదు. అదేవిధంగా గత ప్రభుత్వంలో కూడా ఇక్కడ భూసేకరణకి నిధులు కేటాయిస్తామని చెప్పేసి కేటాయించడం జరిగింది. కానీ ఎక్కడ ఒక ఎకర భూసేకరణ కూడా జరగలేదు. 2024 ఎన్నికల సమయంలో ఈ ప్రాంతం అంటే గుంటూరు పార్లమెంట్ నుంచి పోటీ చేసిన పెమ్మసాని చంద్రశేఖర్ కావచ్చు, ప్రతిపాడు ఎమ్మెల్యేగా పోటీ చేసిన బొర్ల రామాంజనేయులు కావచ్చు ఒక స్పష్టమైన హామీ అయితే ప్రజలకు ఇవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పెదనందిపాడు వరకు కూడా ఈ కాలువను పొడిగించి గుంటూరు ఛానల్ను పొడిగించి అదేవిధంగా ఆధునీకరణ చేయాలంటే దాదాపు 370 కోట్ల రూపాయల నిధులు అవసరమవుతాయి. అదేవిధంగా పొడిగింపు చేయాలంటే 275 కోట్ల రూపాయల నిధులు అవసరమవుతాయి. దాదాపుగా 600 కోట్లకు పైగా నిధులు అవసరమైన నేపథ్యంలో మొత్తం రైతాంగం యొక్క డిమాండ్స్ అన్నింటినీ కూడా అమలు చేస్తామని చెప్పేసి పెమ్మసాని అటు బొర్ల రామాంజనేయులు చెప్పడం జరిగింది. ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్ల తర్వాత అంటే 2 ఏళ్లు గడిచిపోయిన తర్వాత ఒక్కసారిగా ఈ ప్రాజెక్టులో ఒక కథలకైతే వచ్చింది. ముఖ్యంగా ఏదైతే గారపాడు నుంచి అంటే 47వ కిలోమీటర్ వద్ద ఆగిపోయిన గుంటూరు ఛానల్ను దాదాపుగా 74 కిలోమీటర్ వరకు పొడిగించాలంటే 477 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉంది. ఈ భూసేకరణకే దాదాపు 100 నుంచి 150 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. దీంతో పెమ్మసాని ఒకసారిగా కేంద్రం నుంచి కూడా కొంత నిధులను తీసుకొచ్చి 100 కోట్ల రూపాయల నిధులను కూడా విడుదల చేయించారు. భూసేకరణ కూడా జరిగింది. పనులు కూడా ఏదైతే 47 కిలోమీటర్ నుంచి పనులు కూడా ప్రారంభించారు. ఇప్పటికే 3 నుంచి 6 కిలోమీటర్ల వరకు కాలువ పనులు కూడా జోరుగా సాగుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక సమస్య వచ్చింది. ఎక్కడైతే పెదనందిపాడు వరకు మాత్రమే కాలువను పొడిగించి ఆ తర్వాత పరుచూరు వరకు పొడిగించే దాని విషయంలో స్పష్టత లేకపోవడంతో ఇప్పుడు పరుచూరు రైతాంగం అంతా కూడా మరొకసారి ఆందోళన చేస్తున్న నేపథ్యం అయితే చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా కాలువను పెదనందిపాడు వరకు
పొడిగించినట్లయితే తమకు ఎటువంటి ఉపయోగం ఉండదు, తమ ప్రాంతానికి కావాల్సిన సాగు తాగునీరు రాదు. కాబట్టి ఖచ్చితంగా పరుచూరు వరకు ఎన్నో ఏళ్లుగా ఉన్న తమ డిమాండ్ను నెరవేర్చాల్సిందే అని చెప్పేసి రైతాంగం ఆందోళన బాటపట్టింది. ప్రస్తుతం ఆందోళన కొనసాగుతూ ఉన్నాయి. మరొక వైపు ఆధునీకరణ ఎందుకు చేయాలంటే ఎప్పుడో తవ్విన కాలువ కాబట్టి గట్లు బలహీన పడిపడి పూర్తిగా సాగునీరు అయితే ఇక్కడ కాలువలో నుంచి ప్రవహించిన పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే చాలా స్పష్టంగా కూడా ఆధునీకరణకు నిధులు విడుదల చేస్తామని చెప్పారు. కాబట్టి ఆధునీకరణకు కావాల్సిన నిధులను కూడా ఇప్పటికే విడుదల చేయడం జరిగింది. టెండర్ దశలో కూడా ఉంది. దాదాపు ఇందుకోసం 370 కోట్ల రూపాయలను కూడా ఖర్చు చేయడానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది. టెండర్ దశలో ఉన్నాయి. కాబట్టి ఆధునీకరణ కూడా పూర్తిగా చేస్తే 600 క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న కాలువని 750 క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచినట్లయితే మొత్తం కూడా నీరంతా కూడా ప్రవహించే అవకాశం కనిపిస్తుంది. ఈ రెండు డిమాండ్లు అయితే నెరవేరాయి. రైతులు చాలా కాలంగా ఇదే కోరుకుంటున్నారు. ముఖ్యంగా 47 కిలోమీటర్ నుంచి 74 కిలోమీటర్ వరకు కాలువను పొడిగించినట్లయితే 50,000 ఎకరాలకు సాగునీరు, 50 గ్రామాలకు త్రాగునీరు అందుతుంది. ఇప్పటికే ఎల్నినో ప్రభావంతో ఈ ప్రాంతంలో వర్షాలు లేకపోవడంతో తాగడానికి తాగునీరు లేని పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే సాగర్ నుంచి మనకి నీళ్లు అందించినట్లయితే టైలెంట్ భూముల ద్వారా ఈ ప్రాంతంలో ఉన్న చెరువులన్నిటికీ కూడా తాగునీరు వస్తుంది. ఆ తాగునీటినే తర్వాత కాలంలో ఉపయోగించుకునేవాళ్ళు. ప్రస్తుతం ఎల్నినో ప్రభావంతో సాగర్ ప్రాజెక్టులోకి నీరు రావటం లేదు. తద్వారా టైలెంట్లో ఉండే ఈ ప్రాంతానికి ఒక్క చెరువుకు కూడా నీరు అందించలేని పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే రైతులు డిమాండ్ ఏ విధంగా చేస్తూ వచ్చారో వాటన్నిటి కూడా సకాలంలోనే వాళ్ళకి నీళ్లు అందించే అవకాశం ఉంది. ప్రకాశం బ్యారేజ్కి, ఎందుకంటే ప్రకాశం బ్యారేజ్ గుంటూరు ఛానల్ ద్వారా అయితే నీళ్లను తీసుకెళ్లవచ్చు. ప్రస్తుతం పట్టిసీమ ద్వారా కూడా ప్రకాశం బ్యారేజీలోకి నీటిని తరలిస్తుంది. ఎంత తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నా కానీ ప్రకాశం బ్యారేజీలోకి వచ్చే నీటిని గుంటూరు ఛానల్ ద్వారా తమ ప్రాంతానికి తీసుకెళ్లి ముఖ్యంగా తాగటానికి తాగునీరు, అదేవిధంగా పొలాలు సాగు చేసుకోవడానికి సాగునీరు కూడా అందే అవకాశం ఉంది. కాబట్టి రైతుల డిమాండ్ అయితే కొంత మేరకు నెరవేరినట్లే కనిపిస్తుంది. కానీ ప్రభుత్వం ఇంకా అశ్రద్ధ చూపిస్తుంది అనేది ఇక్కడ రైతాంగం ఒకటే విధంగా అక్కడ ఉద్యమాలు చేస్తున్న నేపథ్యంలో, డిమాండ్ చేస్తున్న నేపథ్యం కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే 18 వరకు మాత్రం కాలువ పొడిగించినట్లయితే ఆ తర్వాత ఉన్న గ్రామాలన్నీ కూడా చాలా తీవ్ర ఇబ్బంది పడే ఉంది. భవిష్యత్తులో కూడా, సుదీర్ఘ భవిష్యత్తులో కూడా ఈ పూర్తి కాలువ పనులు అయ్యే అవకాశం కనిపించడం లేదు. కాబట్టి ఇప్పటికిప్పుడే పెదనందిపాడు దగ్గర ఉన్న కాలువను కూడా పరుచూరు వరకు పొడిగించి తమ ప్రాంతం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఈ డిమాండ్ను నెరవేర్చాల్సిందే అని చెప్పి రైతులు పట్టుబడుతున్నారు. ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి. ప్రభుత్వం కూడా ముందుకు రావాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇవాళ త్రాగునీరు అందిన పరిస్థితి చూస్తున్నాం. ఇంకా సాగునీరు కూడా కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా గుంటూరు ఛానల్ని పెదనందిపాడు వరకు కాకుండా పరుచూరు వరకు మాత్రం పొడిగించాల్సిన అవసరం అయితే ఉంది. ఆ దిశగా ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి రైతుల డిమాండ్కి ఏ విధంగా ప్రభుత్వం స్పందించిందో కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది.